ఆర్థిక లావాదేవీలపై నిరంతరంగా నిఘా. ఆదాయ పన్ను ఎగవేత సాధ్యం కాదు. అనేక పద్ధతుల్లో సమాచారం సేకరిస్తాం. ఐటీ వసూలులో 5వ స్థానంలో తెలుగు రాష్ట్రాలు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేయటానికి వీలు లేకుండా నిబంధనలను కట్టుదిట్టం చేశామని, భవిష్యత్తులో ఇవి మరింత పకడ్బందీగా రూపొందించుకుంటాయని అన్నారు. ఆదాయ పన్ను శాఖ మనకి ప్రిన్సిపల్ కమిషనర్ గారు అనమాట, చీఫ్ కమిషనర్ గారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేసిన తెలుగు అధికారి అనిల్ కుమార్ మార్చి 31 తేదీన పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో వరుసగా రెండోసారి కూడా తెలుగు అధికారి అయితే వచ్చారనమాట. ఏపీలో గుంటూరు జిల్లాకు చెందిన సురేష్ 1991 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఆదాయ పన్ను శాఖలో వివిధ విభాగాలు పనిచేశారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల దర్యాప్తు, టీడీఎస్, అంతర్జాతీయ పన్నుల విధానం వంటి అంశాలు అనేక సంస్కరణలు అయితే తెచ్చారన్నమాట. అయితే వ్యక్తులైనా సరే సంస్థలైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేతకు ప్రయత్నించడం మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగవేయడం సాధ్యం కూడా కాదు. పన్ను చెల్లింపుదారులు సంస్థలపై నిరంతరం నిఘా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మేము అనేక పద్ధతుల్లో సమాచారం సేకరిస్తుంటాం. బ్యాంకులు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, ఇతర ఆర్థిక సంస్థలు మేము అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే. దీని ఆధారంగా ఎవరు ఎంత పన్ను చెల్లించారో శాస్త్రీయంగా నిర్ధారించి చర్యలు తీసుకుంటాం. సంస్థలో కూడా టీడీఎస్ సొమ్ము చెల్లించకపోతే ఎక్కడో ఒక చోట పట్టుబడతారు. ఆదాయ పన్ను శాఖలో 2 తెలుగు రాష్ట్రాలను కలిపి ఒకే రీజియన్గా పరిగణిస్తారు. ఏటా 1.34 లక్షల కోట్ల పన్ను వసూల్లో రీజియన్ దేశంలో 5వ స్థానంలో ఉంది. సులభంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆదాయ పన్ను చట్టాల్లో సవరణలు చేశారు. పాత చట్టాల్లో 890 సెక్షన్లు ఉండేవి. కొత్త చట్టంలో వీటిని 536 కుదించారని చెప్పేసి అన్నారు. ఇక ఆదాయ పన్ను స్లాబుల విధానంలో మార్పులు తేవడానికి అనేక కారణాలు ఉంటాయి. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అవినీతి నివారణకు పారదర్శకత కోసమే ఫేస్లెస్ ట్యాక్స్ రిడక్షన్ విధానం తెచ్చారని చెప్పేసి అన్నారన్నమాట. అంటే పన్ను చెల్లింపుదారులు నేరుగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పన్ను కట్టేవారికి, వసూలు చేసేవారికి మధ్య ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ప్రక్రియలన్నీ డిజిటల్ విధానంలో జరుగుతాయి అన్నారు. సో ఏది ఏమైనా ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పన్ను కట్టే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. కొత్త పన్ను విధానం ద్వారా కొత్తగా అయితే సమాచారం అన్నీ సేకరిస్తామని, అందువల్ల ఎవరైనా సరే కట్టకపోతే వాళ్ళైతే ఖచ్చితంగా దొరుకుతారని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.